వాడాల్సిన అవసరం అయితే లేదని అనుకుంటున్నానండి. రైట్. ఓకే మహేశ్వర్ మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. ఒకసారి మహేశ్వర్ గారి దగ్గరికి వెళ్తాం. మహేశ్వర్ గారు, సరే ఊరంతా ఒక దారి అయితే ఉలిపి కట్టదో దారిని మీ పార్టీ ఏంటంటే కమిటీలు ఏమీ లేకుండా ఏంటి అంత నిశ్చేతంగా ఏదో ఏదో కూటమి సభలకు వెళ్ళినట్టు, కూడికలు తీసివేతలకు వెళ్ళినట్టు ఏంది ఆ వ్యవహారం ఆంధ్రప్రదేశ్లో? మీ నాయకురాలు వచ్చారు, ఆవిడ అసలు బ్రహ్మాండమైన జోష్ నింపేస్తారనుకుంటే ఉన్నవన్నీ వ్యవస్థలన్నింటినీ రద్దు చేసి ఏదో మరి కైండ్ ఆఫ్ ఎనార్కిజం మీకు ఉన్నదే అసలు ఒక సెంటీమీటరు బలం లేదు మీకు. మీరు ఉన్న వ్యవస్థల్ని రద్దు చేసుకుంటూ వెళ్తే ఎప్పటికీ మీరు ఎదుగుతారండి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో? ఇక్కడ అందరికీ నమస్కారం. నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఆంధ్రప్రదేశ్లో ఈ జరుగుతున్న ఈ పరిస్థితులన్నీ చూస్తే కాంగ్రెస్ పార్టీ అవసరం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ రెండు పార్టీలు చూస్తూ ఉన్నాం. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో ఆయన ధర్నా చేసిన విధానం చూస్తూ ఉంటే ఆయన ఉలిక్కి పడ్డట్టు ఉంది నాకు చూస్తే. అంటే బులుగు పోయి పసుపు వచ్చింది అనుకుంటున్నాడు ఆయన. అంటే బులుగు పోలీసులు పోయి పసుపు పోలీసులు వచ్చారు, అదే ఉలికిపాటు, అంతకు మించి ఏం లేదు. దానికి మించి రెండోది ఇష్యూ లేదు. అసలు సమస్యల అజెండానే లేదు ఆంధ్రప్రదేశ్లో. ఇంకా మీరు చెప్తుంటే కేంద్రం నుంచి నిధులు రావు అని అంటే కేంద్రం నుంచి నిధులు రావు. జనరల్గా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే బ్లాంకెట్ నిధులు ఇవ్వాలి రాష్ట్రానికి అనేది. 2014 నుంచి 19 నుంచి అదే జరిగింది, 19 నుంచి 24 వరకు అదే జరిగింది. వీళ్ళకున్న రాజకీయ స్కీముల ద్వారా అక్కడి నుంచి తెచ్చిన నిధులన్నీ డైవర్ట్ చేసి పారేసి మొత్తం మెసప్ చేసింది రాష్ట్ర ప్రభుత్వమే. ఈ ప్రాసెస్లో కేంద్ర ప్రభుత్వం మీద మనం నిందేయాలన్నప్పుడు ముందు మన రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది మనకు అర్థం అవ్వాలి. ఇందాక ఇక్కడ బాలా అన్నట్టు వాళ్ళు ప్రత్యేక హోదా అవసరం లేదు. ఎందుకంటే ప్రత్యేక హోదా వస్తే కంపెనీలు వస్తాయి, డెవలప్మెంట్ జరుగుతుంది. బట్ ఈ స్కీమ్లు ఎట్లా డెవలప్ చేయాలి? ప్రత్యేక హోదా పేరు చెప్పుకొని మనకు నిధులు వస్తే ఆ నిధులు బడ్జెట్లు కన్సల్టేషన్లు పెట్టుకొని స్కీములు డెవలప్ చేయాలి. ఇవన్నీ కూడా ఏ కేంద్ర ప్రభుత్వం కూడా ఒప్పుకోదు కదా. మనం బీజేపీ మీద మనం సానుకూలం కాదు. బట్ ఇక్కడ మనం బీజేపీని గట్టిగా మాట్లాడాలి, ఎదిరించాలంటే ముందు రాష్ట్రంలో మనం పరిస్థితులు చక్కదిద్దే పరిస్థితి ఇక్కడ లేదు. రెండోది కూటమి నిరాశ చెందుతుంది అది ఇదంటే ఇవన్నీ తెలిసే కదా, మీకు ముందు నుంచే తెలుసు కదా. తెలిసి మళ్ళీ బీజేపీ ఎందుకున్నారంటే అది మళ్ళీ $1 మిలియన్ ప్రశ్న. ఇవన్నీ జనాలను, ఆంధ్రప్రదేశ్ జనాల్ని గొర్రెలు చేసే ప్రక్రియ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. రాజకీయ వ్యవస్థ అలా ఉంది. సరే, దీన్ని క్యాచ్ చేయాల్సిన మహేశ్వర్ గారు, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని గొర్రెలు చేసే ప్రక్రియ బీజేపీ చేస్తుంది అంటున్నారు. మీరు వచ్చుంటే హోదా కూటమి చెప్తుందని చెప్తున్నారు. మీరు వచ్చుంటే హోదా సో మేము ఆల్రెడీ ఫస్ట్ సంతకం ప్రత్యేక హోదా మీద అని చెప్పాడు రాహుల్ గాంధీ. ఎవరు నమ్ముతారు? ఎందుకు నమ్మకూడదంటే అంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా తెలంగాణ ఇచ్చాం. ఎందుకంటే మా మేనిఫెస్టోలో పెట్టాం కాబట్టి తెలంగాణ ఇచ్చాం. అదే మా నిదర్శనం. సో అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు సో ప్రత్యేక హోదా మీద మొదటి సంతకం పెడతాను రాహుల్ గాంధీ ఎందుకు మాట తప్పుతారు? ఆ రోజు అంత పరిస్థితుల్లో కూడా ఇచ్చిన పరిస్థితి కదా. నిజమే. ఎందుకంటే మిమ్మల్ని ఎందుకు నమ్మాలి ప్రజలు? సో నేను అదే చెప్పేది. ఎవరు? నేను చెప్పేది కేంద్ర నాయకత్వం ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది రాహుల్ గాంధీ. నేను అనేది నేను చెప్పేది మనుషులు ఎవరైతే ఉన్నారో దాని గురించి మాట్లాడదాం. నేను అనేది కేంద్రంలో మా ప్రభుత్వం వస్తే మొదటి సంతకం ప్రత్యేక హోదా మీద మా రాహుల్ గాంధీ చెప్పాడు. మీరు ఎందుకు నమ్మాలి రాహుల్ గాంధీ అంటే ఈ రాష్ట్రం విభజన జరిగిన టైంలో వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు 2004లో. సరే, నేను ఒక స్ట్రైట్ క్వశ్చన్ అండి. మీరు యూఆర్ చార్టెడ్ అకౌంటెంట్, థరో ప్రొఫెషనల్. మీరు ఆ డ్రాఫ్ట్ చదివారు కదా, ప్రత్యేక హోదా డ్రాఫ్ట్. మీ నాయకులు అప్పట్లో కాంగ్రెస్ నాయకులు వాళ్ళు తలలు పండిన జయరాం రమేష్లు, చిదంబరాలు కుట్రలు చేసి ఆ డ్రాఫ్ట్లో ఏం రాశారు? ఇట్ మే బీ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్, ఇట్ మే బీ సర్టన్లీ డిస్కస్డ్. అన్నీ మేలే, ఏప్రిల్ లేవు, జూన్లు లేవు. అందులో ఏప్రిల్ లేదు, జూన్ లేదు, అసలు అది కూడా పెట్టలేదు కదా. ఇప్పుడు నేను అనేది క్రూషియల్ టైంలో చంద్రబాబు నాయుడు గారు కూర్చొని మే బదులు షుడ్ పెట్టేయచ్చు కదా. మరి మీరెందుకు నిద్రపోతున్నారు? సో విభజనకేమో సంతకం పెట్టేసావు, మళ్ళీ ఢిల్లీలో వెళ్ళి 2 కళ్ళు సిద్ధాంతం అనేది ఏంటి నాకు అర్థం కాదు. అంటే అన్ని కర్ణుడు ఎందుకు చచ్చిపోయాడు అంటే అందరు కలిపి చంపారని నేను చెప్పేది. నేననేది అదే ఆ మే బదులు షుడ్ పెట్టచ్చు అని చెప్పచ్చు. యాజ్ ఏ డిస్కషన్ వచ్చి అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో వచ్చి ఉంటే ఇది మే కాదు షుడ్ పెట్టండి అనేవాళ్ళు. కూడా పరిపాలిస్తామని కాంగ్రెస్ భావిస్తే మాత్రం
ఖచ్చితంగా నేను అనేది ఆ రోజు ఒక కాంగ్రెస్ నేను చెప్పేది 10 ఏళ్ల పాటు మీకు దిక్కు దివాణం లేకుండా చేశారు ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు నేను అనేది ఇప్పుడు ఏం జరుగుతుందని చెప్తున్నా. ఇప్పుడు మీ ప్రభుత్వంలో ఏం జరుగుతా ఉంది, హోదా అన్నారు, ఏం జరగలేదు. గారు, మీకు స్ట్రైట్ గా వాసుదేవన్ గారు అడిగింది ఏంటంటే మిమ్మల్ని ప్రజలు ఎందుకు నమ్మాలి? నేను అదే చెప్పేది, మీరు దరిద్రంగా ఉన్నారు కాబట్టి మీరందరూ మరి నిజంగా మీరు ఇందాక అన్నారు మీరు 2014 ఎలా నమ్మాలి? మీ పార్టీలోనే చాలా మంది విభేదించి